వ్యాకరణంలో భాగంగా ఛందస్సు లఘు గురువులు గుర్తించడం ఎలా ఫస్ట్ ఇదంతా పట్టిక రావాలి. ఎట్లా లఘు గురువులు అంటే ఉంటాయి పద్యాలలో గేయాలలో 2 మాత్రలు గురు లఘువులు గణాలు యతులు ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు. లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని లా అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు ఎల్లాకారం, స్మాల్ ఎల్లాకారం, నిలువు గీత అన్నట్టు. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు కానివి అంటే హ్రస్వాక్షరాలు అన్నట్టు, పొట్టి అక్షరాలు ఆ, ఈ, ఏ, ఓ, క, బ, ర, కృ, క్ష. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు కక్ ఒత్తు, చక్ చ ఒత్తు, మాక్ మా ఒత్తు, రాక్ రా ఒత్తు, లాక్ లా ఒత్తు, తాక్ తా ఒత్తు. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు కాక్ నా ఒత్తు, గాక్ నా ఒత్తు, మాకు యావత్తు, టాక్ చావత్తు, తాకు యావత్తు. ఇవన్నీ లఘువులకు సంబంధించినవి. రెండోది గురువుని ఎలా గుర్తించాలంటే, గురువు అంటే ఏంది? 2 మాత్ర కాలంలో ఉచ్చరించేది అంటే పలికేది అన్నట్టు. దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు అన్నట్టు. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘం తీసి పలకబడేవి అన్నట్టు. ఆ, ఈ, ఉ, ఏ, ఓ, ఐ, ఔ, కా, రి, తే, దే. ఇవి అన్ని గురువులే. ఐ, ఔలతో కూడిన హల్లులు కై, రై, గై, పై, రౌ, నౌ, తౌ, గౌ. ఇవి గురువులే. సున్నతో కూడిన అక్షరాలు అం, చం, ఇం, కం, మం, నం. ఇవన్నీ గురువులే. ఇవి సర్గతో కూడిన అక్షరాలు కహ, మహ, యహ, వహ, షహ. ఈ గురువులే. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు కూడా గురువులే. కన్, నిన్, దుర్, విద్. ఇవి కూడా గురువులే. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులే. ఇది ద్విత్వాక్షరం, దీనికంటే ముందున్నది గురువు. ఇది ద్విత్వాక్షరం, దీనికంటే ముందున్నది గురువు. ఇది నాకు నా ఒత్తుంది కదా, ఇది ద్విత్వాక్షరం, దీనికంటే ముందున్నది గురువు. మాకు మా ఒత్తున్నది కదా, దీనికంటే ముందున్నది భూ అనేది కూడా గురువు. సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులే. సంయుక్త అక్షరం దాకు మా అవుతుంది కదా, ఇది సంయుక్త అక్షరం, దీనికంటే ముందున్నది గురువు. కాకు తా ఒత్తుంది కదా, దానికంటే ముందున్నది గురువు. టాకు లా ఒత్తున్నది కదా, దానికంటే ముందున్నది గురువు. వాకు యా ఒత్తున్నది కదా, దానికంటే ముందున్నది గురువు. ఇది సంయుక్త అక్షరాల ముందున్నవన్నీ గురువులే. ఇవి వస్తే మనకు ఛందస్సు వస్తుంది.